నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను గణేష్ సృష్టికి మూలం సమాజంలో సగం అన్నింటా దూసుకు వెళ్తున్నారు మహిళలు అలాంటి మహిళా మూర్తులందరికీ V3 న్యూస్ అందిస్తోంది అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నికల కమిషన్ మార్చి 12 లోపు షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిపిన ఈసీ 16 లోక్సభ స్థానాల గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్న టీఆర్ఎస్ కేంద్రంలో కీ రోల్ పోషించాలంటే టీఆర్ఎస్ నే గెలిపించాలనే విజ్ఞప్తి వికటించిన వ్యాక్సిన్ తో చికిత్స పొందుతున్న చిన్నారులు ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యుల ధృవీకరణ స్వచ్ఛ భారత్ లో వెనుకబడిన హైదరాబాద్ నగరం దేశంలోని 100 నగరాల్లో 35వ స్థానానికి దిగజారిన హైదరాబాద్ ఇక డీటెయిల్స్ లోకి వస్తే ఈ వారంలో ఏ క్షణానైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది అనివార్య కారణాల వలన ఈ వారంలో కాకుంటే 12వ తేదీలోపు పక్కాగా ప్రకటిస్తామని పేర్కొంది లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం తదితర రాష్ట్రాలకు ఎన్నికలు కూడా జరగనున్నాయి దీంతో మొత్తం 7-8 విడతల్లో పోలింగ్ నిర్వహించినట్లు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి మొదటి విడత ఎన్నికల కోసం ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసి ఏప్రిల్ మధ్య వారంలో పోలింగ్ నిర్వహించినట్లు ఈసీ పేర్కొంది కాగా జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి ముఖ్యంగా యువనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో వేగం ప్రదర్శిస్తోంది ఈ క్రమంలో గురువారం లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది 15 మందితో కూడిన ఈ జాబితాలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు మాజీ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఉన్నారు అయితే ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పేరు లేదు ఇక రాహుల్ గాంధీ సోనియా తమకు అచ్చొచ్చిన అమేథీ రాయ్బరేలీలో నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు ఈ తొలి జాబితాలో ఉత్తరప్రదేశ్ నుంచి 11 మంది గుజరాత్ నుంచి 4 చోటు దక్కించుకున్నారు ఇక తెలంగాణలో హైదరాబాద్ మినహా మొత్తం 16 లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్న అధికార టీఆర్ఎస్ ఇందుకోసం అప్పుడే రంగంలోకి దింపింది అన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేసిన టీఆర్ఎస్ ఇప్పటికే కరీంనగర్లో మొదటి సన్నాహక సభను విజయవంతంగా నిర్వహించింది భువనగిరి లోక్సభ నియోజకవర్గాల సమావేశాల్లో పాల్గొన్న కేటీఆర్ టీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రజలను కోరారు ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సక్సెస్ ఫార్ములాను ఫాలో కానుంది అనే టాక్ వినిపిస్తోంది ఇటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ క్లస్టర్ అతి త్వరలో ఏర్పాటు కాబోతా ఉన్నది మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి చొరవతో భూసేకరణ కూడా వేగంగా జరుగుతున్నది ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ఇక్కడనే మీ భువనగిరి పార్లమెంట్ పరిధిలోనే ఏర్పాటు కాబోతున్నదనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాలుష్యం లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రజలకు ఎలాంటి ముప్పు లేకుండా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ నిర్మాణం అంతర్జాతీయ స్థాయిలో జరగబోతా ఉన్నది అదే ఇబ్రహీంపట్నంలో మరొక వైపు డిఫెన్స్ రంగానికి సంబంధించి ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి గౌరవ శాసనసభ్యుల సహకారంతో స్థానిక పిల్లలకు కూడా అక్కడ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే ప్రయత్నాన్ని మనం చేసుకుంటా ఉన్నాం భువనగిరి పార్లమెంట్ పరిధిలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నడన్నా ఒక కొత్త పారిశ్రామిక వాడ వచ్చిందా ఒక్కసారి మీరు ఆలోచించాలి ఈరోజు ఇబ్రహీంపట్నంలో ఫార్మా సిటీ రక్షణ శాఖకు సంబంధించిన రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కొత్తగా ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో దండు మల్కాపూర్ దగ్గర అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు 400 పైచిలకు ఎకరాల స్థలంలో అక్కడ అద్భుతమైన ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు కాబోతా ఉన్నది మా సోదరుడు వీరేశం గారు ఓడిపోవచ్చు కాక శాసనసభ ఎన్నికల్లో కానీ ఆయన గురించి ఖచ్చితంగా చెప్పాలి ఆయన ఒకసారి కాదు నాతో నేను పరిశ్రమల మంత్రిగా ఉన్నాడు పలుమార్లు 10 సార్లకు పైన కలిసి అన్నా డ్రై పోర్ట్ మా దగ్గరనే పెట్టాలన్నా మా నియోజకవర్గంలో విజయవాడ రహదారి మీద ఆ జాతీయ రహదారి మీద పెట్టండి అన్నాడు తప్పకుండా తొందరలో ఆయన కోరిక మేరకు మీ ఆలోచన మేరకు అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది మాత్రమే కాదు మన భువనగిరి నియోజకవర్గంలోనే ఇక్కడనే ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమలను కూడా ఒక పారిశ్రామిక వాడను కూడా దాతుర్పల్లి
దాతర్పల్లి ఆలేరు మన్నించాలి ఆలేరులో అది కూడా ఏర్పాటు కాబోతా ఉన్నది. అదే రకంగా మీకు MMTS రైలు మార్గం మీకు రాయగిరి దాకా అతి త్వరలోనే రాబోతా ఉన్నది. గంధమల్ల బసవాపూర్ రిజర్వాయర్ల ద్వారా ఒకవైపు ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు సాగునీరు, SRSP 2వ స్టేజ్ పూర్తి చేయడం ద్వారా తుంగతుర్తిలో ఏ కాలువల్లోనైతే గతంలో తుమ్మలు మనిషి భువనగిరి పార్లమెంటు 7 నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం లోపల ముఖ్య అతిథిగా వించేసిన పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారికి, జగదీశ్వర్ రెడ్డి మంత్రి గారికి, MP గారికి, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, స్టేట్ కార్పొరేషన్స్ ముఖ్య నాయకులకు, ఎందుకంటే పేర్లు చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అందరి శాసన మండలి సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మా వరంగల్ మీటింగే బాగైందని గొప్పగా వస్తాను కార్లో. భువనగిరి చూసిన తర్వాత మళ్ళీ KTR గారు నన్ను ఏమంటాడో భయం కూడా ఉన్నది. దుమ్ము లేపుతారు. మా ఆలేరులో మా జనగంలో యాదన్న దుమ్ము లేపిండు, మా సునీతమ్మ ఆలేరులో దుమ్ము లేపింది, భువనగిరిలో మా శేఖరన్న ఎగిరెగిరి బండి మీద ఎక్కి దొరుకుతాడు. ఇక చూసిన తర్వాత 2 లక్షలు ఎవరు 2,50,000 ఇవన్నీ చూస్తే విచిత్రం అనిపిస్తుంది. ఛాలెంజ్ చెప్తున్నా 5 లక్షల మెజార్టీ తప్పకుండా వస్తుంది. మునుగోడు దగ్గరికి వెళ్ళి ఓడిపోయింది, కానీ ఆడ కొంత కోఆర్డినేషన్ దెబ్బతిన్నది. మన కార్యకర్తలే కొంతమంది అటు ఇటు చేసింది. ప్రతిమ నియోజకవర్గంలో తమ్ముడు తుంగతుర్తి కూడా తక్కువ వచ్చింది. ఇప్పుడు లేపుతాడట. నేను ఛాలెంజ్ చెప్తున్నా గురించి మాత్రమే మాట్లాడుకోవాలి. పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మన చేతుల్లోనే ఉంది. అది కార్యకర్తలుగా మొన్న అద్భుతమైన విజయాన్ని ఇచ్చిండ్రు. కేసీఆర్ గారి వైపు దేశమంతా చూసే పద్ధతుల్లో ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్లో ఎక్కడ ఎవరి గదిలిచ్చినా మాట్లాడుకుంటుంది కేవలం కేసీఆర్ గారి గురించి మాత్రమే. అదే పద్ధతి కొనసాగాలంటే పార్లమెంట్లో కూడా అంతకంటే ఎక్కువ మనం కొంచెం కష్టం చేయాల్సిన అవసరం ఉంది. అందుకొరికే మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మొన్న పొరపాటు చేసిన నియోజకవర్గాలు కావచ్చు, మొన్న పొరపాటు జరిగిన గ్రామాలు కావచ్చు, మండలాలు కావచ్చు, ఆ గ్రామాలలో మండలాలలో ఉన్న అవతల పార్టీల కార్యకర్తలందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత కార్యకర్తలుగా నాయకులుగా మనందరి మీద ఉంది. పార్టీలకు అతీతంగా అందరినీ కూడా మన పార్టీలకు ఆహ్వానించాల్సిన అవసరం, ఊర్లను ఏకగ్రీవం చేయాల్సిన అవసరం ఆ సందర్భం ఇవాళ వచ్చింది. మీరు పిలిస్తే 9,87,151 ఎకరాలు వస్తాయని మీ అందరికీ తెలియజేస్తూ ముగించే ముందు ఒకటి భువనగిరి కోట మీద గులాబీ జెండా ఎగరాలి, ఎర్రకోట మనము కంట్రోల్ చేయాలి. భువనగిరి జిల్లా మీద గులాబీ జెండా ఎగరాలి, 16 మంది ఎంపీలు గెలవాలి, కేసీఆర్ గారికి 16 ఆయుధాలు ఇవ్వాలి, ఎర్రకోట మన చెప్పు చేతుల్లో ఉండాలి. అందుకొరకే మనకు రామన్న చాలా లక్కీ. GHMCలో టెస్ట్ చేసాం, 100 సెంచరీ కొడతాం అనుకుందాం, 99. ఇప్పుడు మాత్రం వారు స్వహస్తాలతో 2 మాత్రం చేస్తారు. మీరు అడగొచ్చు ఏంటని. కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ 100% ఈ పార్లమెంట్లో అవుతుంది. చేద్దామా? 16 TRS ఎంపీలు గెలిపించుకొని కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ చేద్దామా? చేద్దామంటే చేయలేపండి. అట్లనే పనితో పాటు సరే సచిన బాంబు కొట్టు. ఇక హైదరాబాద్ లోని నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో నిన్న టీకాలు వికటించిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో 21 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన చిన్నారులకు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ చిన్నారులకు టీకాలు వేసిన తర్వాత నొప్పి నివారణకు ఇచ్చిన మాత్రల్లో పొరపాటు జరిగిందని, పారాసిటమాల్ కు బదులు ఇచ్చిన ట్రెమడాల్ మాత్రల మోతాదు ఎక్కువ కావడంతో వారు అస్వస్థకు గురైనట్టు చెప్పారు. 3 చిన్నారుల పరిస్థితి బాగోలేదని వారికి వెంటిలేటర్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఆసుపత్రిలో నీలోఫర్లో చికిత్స పొందుతున్నటువంటి ఆ చిన్నపిల్లలను పరామర్శించి వస్తున్నారు మాజీ కేంద్ర మంత్రి. రాంపల్లి ఏరియా హాస్పిటల్లో చాలా చిన్న పసి బాలులకు బాలికలకు వ్యాక్సిన్ కోసం అని చెప్పి ఉదయం వ్యాక్సిన్ తీసుకున్నారు. వాళ్ళ సంఖ్య 30 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సాధారణంగా ఏదైతే ఇన్ఫ్లుయెంజా వచ్చినప్పుడు ఒక చిన్న పారాసిటమాల్ ఒక గోళీ వస్తుందో ఆ గోళీ వేసిన తర్వాత ఇంకా పరిస్థితి కొంచెం విషమించినటువంటి ఒక వాతావరణం కనబడుతుంది. అయితే హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 23 మందిలో ఒకరు చనిపోయినారు. ఒక బస్ పాప చనిపోయింది. తర్వాత ఇంకా ఇద్దరికి కొంత వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తున్నారు కానీ విషమైనటువంటి పరిస్థితి ఉన్నది. కోరుకుంటారనే డాక్టర్ల యొక్క అలాగే మిగతా వాళ్ళందరూ చాలా ట్రీట్మెంట్ చేసి బాగా సేఫ్గానే ఉన్నారు. ఏదేమైనా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అసలు నిర్లక్ష్యం జరిగిందా, ఏమైనా ఈ ట్యాబ్లెట్ ఇవ్వడంలో వాళ్ళకు చెప్పడం అనేది సరి ఏదైనా ఏదని చెప్పడంలో ఎడ్యుకేషన్లో ఏమైనా పొరపాటు జరిగిందా, దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద విచారణ చేయాల్సిన అవసరం ఉంది. విచారణ చేసి ఎవరైతే దీనికి బాధ్యతలో శిక్షలు తప్పకుండా చేపట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎప్పుడైనా కూడా వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు చిన్న పిల్లలు అస్వస్థతకు గురైనని తెలవగానే దాదాపు 23 పిల్లలు అస్వస్థతకు గురైన తెలవగానే వెంటనే రావడం జరిగింది. అయితే నిన్న 23 మంది పిల్లలు చిన్న పిల్లలు అస్వస్థతకు గురైందని తెలవగానే ఇక్కడ రావడం జరిగింది. అయితే నిన్న తీసుకొచ్చినప్పుడు పిల్లలలో 3 పిల్లలు వెంటిలేటర్ పైన ఉండే, ఇప్పుడు 2 పిల్లలు మాత్రమే వెంటిలేటర్ పైన ఉన్నారు. 23 పిల్లలు కూడా అవుట్ ఆఫ్ ద డేంజర్ ఉన్నారు వాళ్ళు ఇక్కడ కూడా. దాంతోపాటు నిన్న ఉన్న 3 పిల్లలలో ఒకరు వెంటిలేటర్ తీయడం జరిగింది. వచ్చినప్పుడు పరిస్థితి చూసుకుంటే 100% ఆక్సిజన్ పైన ఉందని చెప్పడం జరిగింది డాక్టర్లు. అయితే ఇప్పుడు 30 to 40% ఇప్పుడు ఆల్రెడీ ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం కూడా ఆక్సిజన్ చేసేస్తామని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు సాయంత్రం వరకు కూడా మిగతా ఎవరైనా 2 పిల్లలు అయితే వెంటిలేటర్ పై ఉన్నారో వాళ్ళకు కూడా ఈవినింగ్ వరకు కూడా తీసేయటమని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గంటకు ప్రతి ఒక్క విషయము మన డాక్టర్ల ధరతో అదేవిధంగా ఆరోగ్య ప్రభుత్వము 5-in-1 ఇంద్రధనస్సు చక్కటి వ్యాక్సినేషన్ దేశవ్యాప్తంగా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. తరచుగా వ్యాక్సినేషను పోలియో ఇంకా రకరకాలైనటువంటి వ్యాక్సినేషన్ కాకుండా ఒకే వ్యాక్సినేషన్ ద్వారా మరి 5 విరుగుడుకు తీసుకొచ్చిన వ్యాక్సినేషన్ చక్కగా ఈరోజు ఫలితాలు వస్తుంది. దాన్ని సక్రమంగా అమలు చేయడంలో ఈరోజు మన వైద్య సిబ్బంది వైద్యులు నిర్లక్ష్యం వల్ల వ్యాక్సినేషన్ బాగానే పనిచేసిందని 90 మంది పిల్లలకు వ్యాక్సినేషన్ ఇస్తే దాదాపు 26 మంది వాళ్ళ నీలోఫర్ హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో వాళ్ళని అడ్మిట్ చేయడం జరిగింది. ట్రెమడాల్ అనేటువంటి ఏదైతే ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగిందో దాని యొక్క పర్యవసనం వల్ల రియాక్షన్ అయ్యి చాలామంది మరి జ్వరము అంటే వ్యాక్సినేషన్ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోసం ఇచ్చేటువంటి ఈ యొక్క ట్యాబ్లెట్ ఆ ట్రెమడాల్ ట్యాబ్లెట్ సరైనటువంటి అవగాహన కల్పించకపోవడము మరి వైద్య సిబ్బందులు కానీ వైద్యులు కానీ ఆ పేదలు ఎవరైతే నిజంగా ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడి వ్యాక్సినేషన్కి వచ్చే వాళ్లకు మరి నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క పరిణామాలు జరిగినాయి. ఒక అబ్బాయి కోల్పోవడం జరిగింది. 26 మంది సీరియస్ కండిషన్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వాళ్లకు కోలుకునే పరిస్థితి వచ్చింది. కానీ దీనికి ఎవరైతే బాధ్యతలో వాళ్ళను ఖచ్చితంగా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పూర్తి స్థాయి విచారణ జరిగింది. ఎందుకంటే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేదానికి చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ఏ ఒక్క ట్యాబ్లెట్ అయితే డిజాల్వ్ చేసి వాళ్ళకు లిక్విడ్ రూపంలో
సిరప్ రూపంలో ఇవ్వాల్సింది పోయి ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు హైదరాబాద్ స్థానం దారుణంగా పడిపోయింది. దేశంలోని 100 నగరాల్లో హైదరాబాద్ 35వ స్థానానికి దిగజారింది. గత ఏడాది 27వ స్థానంలో హైదరాబాద్ ఉంది. 2018లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో జిహెచ్ఎంసీ బెస్ట్ క్యాపిటల్ సిటీ అవార్డు దక్కింది. కానీ ఈ ఏడాది మాత్రం పరిశుభ్రతకు సంబంధించి ఒక జాతీయ అవార్డు కూడా జిహెచ్ఎంసీ సొంతం చేసుకోలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రతలో నగరానికి 3 స్టార్ రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇక ఏపీని దొంగదారిన దెబ్బతీస్తామంటే సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డేటా దాడులకు పాల్పడుతున్నారని, ఫామ్ 7 కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ కోసం పనిచేస్తున్న కంపెనీ దెబ్బతీసి రాజకీయంగా నష్టం చేయాలని అనుకుంటున్నారని, అందుకే కేసుల పేరుతో హడావుడి చేస్తున్నారని దుయ్యబట్టారు. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో లేక రాజకీయంగా మరేం చేయాలనుకుంటున్నారో చేసుకోండని అన్నారు. డబుల్ బెడ్రూమ్ల పేరుతో గప్పులు చెప్పుకున్న మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎన్ని భోజన క్యాంటీన్లు ఉన్నాయని ప్రశ్నించారు. ఏపీలో అన్నా క్యాంటీన్లను ఎలా కట్టామో చూడాలని అన్నారు. తమ పథకాలకు ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉండడంతో దాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే రాష్ట్రం కేసీఆర్కు సామంత రాజ్యం అవుతుందని చెప్పారు. ఏపీపై వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్లు సిగ్గు లేకుండా దాడి చేస్తున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో బీహార్ తరహా బందిపోటు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో బీహార్ తరహా రాజకీయాలను చేయాలని వైసీపీ చూస్తోందని అన్నారు. వీరి కుట్రలు ప్రజలకు అర్థమైతే చాలని ప్రజలే స్పందిస్తారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రాణాలైనా ఇస్తానని చంద్రబాబు అన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేసు మాత, ఇలా అన్నిటా నీవే, సమస్తం నీవే. అందుకే ఓ మాతృమూర్తి, మహిళా దినోత్సవ సందర్భంగా మీకివే వందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, చైర్మన్ V3 న్యూస్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, A బ్లాక్, నియర్ కోనార్క్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448 9440537044. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. జనవరి 11 తర్వాత ఏపీలో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫారం 7 ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే ఓటు తొలగించినట్టు కాదని, నకిలీ దరఖాస్తులపై పోలీస్ కేసులు మొదలవ్వగానే ఈ దరఖాస్తులు ఆగిపోయాయని అన్నారు. ఓట్ల తొలగింపు వ్యవహారంలో రాజకీయ పార్టీల వైఖరి సరికాదని, ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రకటనలు సరికాదని సూచించారు. పార్టీల నేతలు ఫారం 7పై ఈసీకి అభ్యంతరాలు చెబుతున్నారని, బయటకు వెళ్లి ఓట్లు తొలగిస్తున్నారని చెబుతున్నారని, ఓట్లు ఎక్కడ తొలగించారో నిరూపించాలని కోరారు. ఏపీలో జనాభా కంటే ఓటరు నిష్పత్తి తక్కువగా ఉందని, 18 ఏళ్లు నిండిన యువతలో ఎక్కువ మంది ఓటు హక్కు లేదని గుర్తించామని, ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా పనిచేస్తుందని ద్వివేది స్పష్టం చేశారు. ఇక డేటా చోరీ క్రిమినల్ నేరమని, ఎన్నికల సంఘం వద్ద మాత్రమే ఉండాల్సిన డేటా వేరే వారి వద్ద ఉండకూడదని సిపిఐ నారాయణ అన్నారు. ఢిల్లీలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం వద్ద ఉండాల్సిన డేటా ఓ ప్రైవేటు సంస్థ వద్ద ఉండడం దారుణమని, దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈసీ కూడా నిష్పక్షపాతంగా పనిచేయడం లేదని ఆరోపించారు. డేటా చోరీపై సుప్రీంకోర్టు సుమోటాగా కేసు విచారణ చేయాలని కోరారు. లోక్సభ ఎన్నికలో బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి తాము పోటీ చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక ఏపీ ప్రజల సమాచారం చోరీకి గురైన కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఎండీ అశోక్, మంత్రి నారా లోకేష్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ రాజీనామా చేయాలని అన్నారు. అమరావతిలో పోలీసుల భద్రత మధ్య అశోక్ను ఓ బిల్డింగ్లో దాచిపెట్టారని ఆరోపించారు. ఒకప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాది బిన్ లాడెన్కు కూడా పాక్ అంత భద్రత కల్పించలేదంటూ సెటైర్లు విసిరారు. ఏపీ సీఎం చంద్రబాబుపై తమకు కోపం ఉంది కానీ అక్కడి ప్రజలపై లేదని అన్నారు. తాము ఎవరిపైనా కక్ష కట్టలేదని, ఆంధ్ర ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, ప్రాంతాలు విడిపోయినా ప్రజలు కలిసి ఉండాలన్నది తమ అభిమతమని చెప్పారు. విభజన వికాసానికి అన్న కాన్సెప్ట్ తమదని, మొదటి నుంచి చంద్రబాబుతో కేసీఆర్ సఖ్యతగానే ఉన్నారని, వక్రబుద్ధి ఉన్న బాబే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారని బాల్క సుమన్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఇక సినీ నటి జయసుధ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె లోటస్ పాండ్లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రముఖ నటుడు నాగార్జున భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సినీ నటుడిగా వచ్చి కలవలేదని, సినిమా వాళ్ళంటూ తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. జగన్ లాంటి వ్యక్తులను సినీ నటులు కలవడం దురదృష్టకరమని చంద్రబాబు మాట్లాడకూడదని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులంతా సినీ ఇండస్ట్రీకి చెందిన వారేనని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇక డేటా చోరీ, ఫారం 7 దుర్వినియోగం అంశాలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపే నిమిత్తం ఏపీ ప్రభుత్వం 2 సిట్లు ఏర్పాటు చేసింది. డేటా చోరీ అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంకు సీనియర్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వం వహిస్తారని సమాచారం. ఈ బృందంలో 9 మంది సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఫారం 7 దుర్వినియోగంపై ఏర్పాటు చేసిన సిట్లో 15 మంది అధికారులు ఉన్నట్టు సమాచారం. ఇక తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జంట నగరాలలోని ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, ఇతర జిల్లాల్లోని మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా ప్రతినిధులు ఉత్సాహంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. దేశ అభివృద్ధిలో 15% వాటా మహిళలది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆర్టీసీ 73% ఆక్యుపెన్సీ సాధించడంలో మహిళల కృషి అభినందనీయమని అన్నారు. మహిళలు చైతన్యవంతులు కావాలని, వారిని వేధించడం సమాజానికి మంచిది కాదని వక్తలు అన్నారు. ఆర్టీసీలోని మహిళల సమస్యలు తీర్చేందుకు తమ సంఘం నిబద్ధతతో పనిచేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించేందుకు, మహిళలకు మౌలిక వసతులు కల్పించేందుకు కట్టుబడి ఉందని అన్నారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ వర్మ మాట్లాడుతూ గ్రామం, సమాజం, దేశ అభివృద్ధిలో మహిళలకు సాటి లేదని, మహిళలు దేశ అభివృద్ధి కారకులని కొనియాడారు. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, సమస్తం బాగుపడాలి, దానికి అందరూ సహకరించాలని ఆకాంక్షించారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు ముక్త కంఠంతో మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీమతి ఉషా కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ వర్మ, ఈడీలు పురుషోత్తం నాయక్, రవీందర్, టీఎంయూ ప్రెసిడెంట్ తిరుపతయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఈ అశ్వత్థామరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు ఆశించిన స్థాయిలో నేను ఆర్టీసీలో లేని పరిస్థితి ఉంది. దాని మార్పులు లేవాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, సీనియర్ ఎగ్జిక్యూటివ్ దాదాపు మీరు 30-32 సర్వీస్ చేసింది. మీకు తెలుసు, మందన్ డిపోలో ఒక మహిళా కలెక్టర్ వచ్చింది, ఇప్పుడు నాకు వచ్చి మీటింగ్ వచ్చింది, అక్రమంగా టీటీఎల్ కేసు పడేది. అటువంటి దగ్గర మన ఫోర్స్ ఇన్వాల్వ్మెంట్ అక్రమ కేసు ఎక్కడైతే జరుగుతుందో దాన్ని అరికట్టాలి. వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది. వాళ్ళకి మహిళా కలెక్టర్ కావచ్చు, మీరే జెంట్ కండక్టర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, అక్కడ నేను ఏస్ బండి వచ్చి టైం బస్సు వచ్చి మన బస్సు తాకింది, 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి మన డ్రైవర్ భద్రము. అటువంటి సందర్భంలో మన అధికార యంత్రాంగం ఉంది, అక్కడ దిగాలే మనం కాపాడుకోలేము. ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇలా దురదృష్టం ఏంటంటే ప్రజలు కూడా ఏం ఫీలింగ్ ఉందంటే, ఇక్కడ దగ్గర బస్సు కింద యాక్సిడెంట్ ఏంటంటే పైసలు ఎక్కువ వస్తాయని బస్సు కింద దొబ్బే పరిస్థితి ఉంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నికల కమిషన్ మార్చి 12 లోపు షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలిపిన ఈసీ. పదహారు లోక్సభ స్థానాల గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్న టీఆర్ఎస్. కేంద్రంలో కీ రోల్ పోషించాలంటే టీఆర్ఎస్ నే గెలిపించాలనే విజ్ఞప్తి. వికటించిన వ్యాక్సిన్ తో చికిత్స పొందుతున్న చిన్నారులు, ఇంకా కొంతమంది పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యుల ధృవీకరణ.
స్వచ్ఛ భారత్లో వెనుకబడిన హైదరాబాద్ నగరం. దేశంలోని 100 నగరాల్లో 35వ స్థానానికి దిగజారిన హైదరాబాద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.